క్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. వాక్య సందర్భంలోకి వెళ్ళి మనం చూడగలిగితే, దయ, సత్యమును, ప్రేమను, నమ్మకత్వమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వకూడదని ఇక్కడ రచయిత తన కుమారుడితో చెబుతూ ఉన్నాడు. దయ, సత్యము, ప్రేమ, నమ్మకత్వం పాత నిబంధనలు ఒకదానికొకటి కలిసి చాలా చోట్ల మనకు కనిపిస్తాయి ప్రియులారా. ఈ రెండు దేవునికి ఆపాదించిన గొప్ప పదాలు. అవి దేవుణ్ణి, ఆయన ప్రజలకు నిబంధన సంబంధంలో ఒకటిగా కలిసి ఉంచుతాయి. దేవుడు తన ప్రేమను, నమ్మకత్వాన్ని మన పట్ల చూపాడు. అదేవిధంగా తిరిగి ఆయన పట్ల ప్రేమతో, నమ్మకత్వంతో మనం ప్రతిస్పందించాలి. ప్రేమ, నమ్మకత్వం, దయ, సత్యం మన స్వభావంలో భాగంగా ఉండాలి ప్రియులారా. అందుకే వాటిని మన మెడ చుట్టూ కట్టుకోవాలని ఇక్కడ రచయిత చెబుతున్నాడు. మన హృదయాలు దేవుని హృదయంతో అనుసరించినట్లుగా వాటిని మన హృదయ పలకల మీద రాసుకోవాలని కూడా చెబుతున్నాడు.